మన సామ్రాజ్యానికి అధినేత, మన ఇంటి పెద్ద, మన ప్రధానోపాధ్యాయులు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా జరిగే కార్యక్రమానికి ఆధిపత్యం వహించవలసిందిగా కోరుతున్నాను. ఒక రాజ్యానికి రాజ్యాధిపతి ఏ విధంగా ఒక రాజు, అదే విధంగా రాజుకి సహాయం చేయడానికి చాలా తెలివైన మంత్రి కావాలి కదా. అదేవిధంగా అలాంటి మంత్రి స్థానం వహిస్తున్న మన ప్రేమవాణి టీచర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉన్న తెలుగు మీడియం 10వ తరగతికి క్లాస్ టీచర్గా ఉంటూ తన బాధ్యతల్ని చాలా సక్రమంగా నిర్వహిస్తూ ఎప్పుడూ చిరునవ్వుతో 100% రిజల్ట్ తీసుకొస్తూ లెక్కలంటే జీవితంలో ఎంత బాగా ఉపయోగపడతాయో మనకందరికీ వివరించి చెప్పిన మన రాణి పద్మజ టీచర్ గారి తరగతి ఏ సెక్షన్కి తరగతి ఉపాధ్యాయులైన పద్మావతి టీచర్ గారిని సాధనంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 10th ఏ సెక్షన్ శారదాలక్ష్మి టీచరా, 10th ఏ సెక్షన్ క్లాస్ టీచర్ అయిన శారదాలక్ష్మి టీచర్ గారిని వేదిక మీదకి. ప్లీజ్ వెల్కమ్ శారదాలక్ష్మి టీచర్ ఆన్ టు ద డయాస్. మనకి సమాజం యొక్క విలువని చాటుతూ భూగోళం మొత్తం దింపుతున్న మన సంధ్యారాణి టీచర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సంధ్యారాణి టీచర్ ఆన్ టు ద డయాస్. ఒక టీచర్ కనిపిస్తే చాలు మనకు మొత్తం భూప్రపంచం, భూగోళం మొత్తం, చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అయిన సీతారాములు సార్ గారిని సాదరంగా వేడుకుంటున్నాం. సీతారాములు సార్, నేను ఎప్పుడు సారి కోపంగా ఒక నేను ఎవరితో మాట్లాడడం కూడా చూడలేదు. నెక్స్ట్ 10th డి సెక్షన్ యాదగిరి సార్. ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్ సార్. సార్ గురించి చెప్పాలంటే స్కూల్లో ఏది జరిగినా మొదట ఉండేది మన యాదగిరి రెడ్డి సార్ గారు. సామ్రాజ్యం మొత్తానికి మనది కాలకేయ సైన్యం చెప్పుకోవాలి, బాహుబలి సైన్యం తక్కువ. మన కాలకేయ సైన్యానికి సైన్యాధిపతి అయిన రవీందర్ సార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు డయాస్ సార్. ఉపాధ్యాయులు వచ్చారు. దానితో పాటు ఇక్కడ మనకి వేదిక సరిపోదు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఎవరిని పిలవట్లేదండి. కానీ తెలుగుని బహుచక్కగా బోధించిన తెలుగు ఉపాధ్యాయులకి, ఆంగ్లంలో మేం తక్కువ కాదని చెప్తున్న మన ఆంగ్ల ఉపాధ్యాయులకి, అదేవిధంగా రాష్ట్ర భాషని బహుచక్కగా బోధిస్తున్న మన హిందీ ఉపాధ్యాయులకి, లెక్కలతో లోకం మొత్తం ఏలేయొచ్చు అని చెప్పిన మన గణిత ఉపాధ్యాయులకి, అదేవిధంగా మానవుడి శరీరంతో పాటు జీవరాశుల యొక్క విలువని తెలియజేస్తున్న మన సామాన్య ఉపాధ్యాయులకి, అదేవిధంగా భూగోళంతో పాటు భూగోళం మొత్తం చుట్టి చూపిస్తున్న సాంఘిక ఉపాధ్యాయులకి, పిల్లలకి ఆటలే ముఖ్యమన్న మన వ్యాయామ ఉపాధ్యాయులకి అందరికీ కూడా మేము సాదరంగా ఆహ్వానం చెప్తున్నామండి. I humbly request our respected all subject teachers and all language teachers to kindly settle down on your required places. Thank you. Welcoming the seniors. Let's put our hands together for the starts of the show. The class of 10th, walk in with proud for you are all leaving a legacy behind. టెన్త్ క్లాస్ వాళ్ళకి వెల్కమ్ చెప్తే కూడా మీరు క్లాస్ కొట్టుకోరా? జోష్ కావాలి. I am Tejashni from 9th B. మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయింది 10th ఫేవరల్ కోసం. మీరు 3-4 డేస్ అవుతే బోర్డ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారు. ఫస్ట్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరందరూ మంచిగా ర్యాంక్స్ తెచ్చుకొని పాస్ అవుతారని అనుకుంటున్నాం. ఈ పాఠశాలకి, ఉపాధ్యాయులకి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాం. మీరందరూ 10th క్లాస్
వరకు మంచిగా చదివారు. ఇంకా ముందు కూడా మంచిగా చదివి సెటిల్ అవుతారని అనుకుంటున్నాం. వన్స్ అగైన్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ టెన్షన్ ఈ ఒక్క రోజు పక్కన పెట్టి మంచిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. పద్యంతో కానీ మొదలు పెడతాం. అదేవిధంగా ఇప్పుడు మన విద్యాలయం అనే ఈ గుడికి గురువులే దేవుళ్ళు కాబట్టి మనం గురు బ్రహ్మ పద్యంతో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుభ్యో నమః. రెండు మాటలు మాట్లాడుతున్న ఇప్పుడు మీ అందరినీ ఉద్దేశించి చక్కటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మన ప్రధానోపాధ్యాయులు గారిని కోరుతున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఈరోజు మనందరికీ ఆనందంతో పాటు కొంచెము భావోద్వేగంతో కూడుకున్నటువంటి సందర్భము ఈరోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు ఈ స్కూల్ని ఒక సెకండ్ హోమ్గా నిలబడింది. పాఠశాల అనేది మీకు రెండవ ఇల్లుగా నిలబడింది. ఇంటి తర్వాత ఇల్లు, ఎందుకంటే ఎక్కువ సమయం గడిపింది ఇక్కడే కదా. సో మీరు చిన్న చిన్న కళలతోటి, తర్వాత అమాయకత్వపు చిరునవ్వులతోటి ఈ పాఠశాలలో అడుగుపెట్టి ఉంటారు. ఇప్పుడున్నటువంటి బ్యాచ్ మేము వచ్చిన, అంటే నేను వచ్చిన అక్కడ 8th క్లాస్లో ఉండుంటారు. 3 yearsలో మీరు 8వ తరగతిలో ఉండుంటారు, 8th క్లాస్లో. అంతేనా? కరెక్టేనా నేను? అవునా? రైట్. సో అప్పుడు మరి అమాయకంగా ఉన్నటువంటి మీరు ఈ స్కూల్ లోపల ఈరోజు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఒక యూత్గా ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే ఈ పాఠశాల గదులన్నీ కూడా మీరు ప్రతి గదిని మీరు వెళ్ళి ఉంటారు. అంటే సెక్షన్స్ వైజ్గా మీరు మారుతున్నప్పటికీ కూడా టోటల్గా ఉన్నటువంటి గదులను కొన్నిటిని మీరు చూసి ఉంటారు. అంతేకాకుండా ఈ ప్రాంగణం అంతా కూడా మీరు చేసినటువంటి నవ్వులు, అల్లరి పనులు, ఆ తర్వాత మీరు గెలుచుకున్నటువంటి విజయాలకు వేదికగా ఉండింది ఇక్కడ. అన్ని రంగాల్లో మీరు స్పోర్ట్స్లో కానివ్వండి, ఎలక్ట్రిషియన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, రంగోలీ, ఇలా రకరకాల కార్యక్రమాల ద్వారా మీరు ఎంతో ఇక్కడ నుంచి గెలుపొందినటువంటి వేదిక ఇది. సో ఈ పాఠశాల గదులన్నీ కూడా అంటే ఇక్కడ టీచర్స్ అందరూ కూడా జీవితం, అంటే మీరు ఇక్కడ కేవలం పాఠ పుస్తకాలనే కాకుండా జీవితంలో ఎలా నిలబడాలి, ఎలా మంచి మనుషులుగా ఎదగాలి అనేటువంటి విలువలు కూడా నేర్పింది ఈ పాఠశాల. అవునా? విలువలు నేర్చుకున్నారా? కేవలం చదువు మాత్రమే నేర్చుకున్నారా? విలువలు నేర్చుకున్నారు కదా. రైట్. అయితే ప్రియమైనటువంటి విద్యార్థులారా, జీవితంలో ఎప్పుడు కూడా విజయాలు రావు, విజయాలు మాత్రమే రావు. కొన్నిసార్లు సవాళ్ళు కూడా ఉంటాయి, ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అయితే ఈ ఛాలెంజెస్ని అంటే ధైర్యంగా, తర్వాత పట్టుదలతోటి, క్రమశిక్షణతోటి మీరు ఉన్నట్టయితే మీరు ఏ లక్ష్యాన్నైనా కూడా సాధిస్తారు. సో సాధించగలరు. అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్కి మరియు ఈ స్కూల్కి గర్వకారణంగా నిలబడాలనేసి నేను కోరుకుంటున్నాను. నేను ముఖ్యంగా మీకు 3 విషయాలు చెప్తుంటాను. కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. ఎలాంటి కళలు కనాలి అని చెప్పాను నేను. కళల లోపల మీరు ఎలాంటి కళలు కనాలంటే, తల్లిదండ్రులు మీ తలెత్తుకొని నిలబడిన బిడ్డ, శబాష్ బిడ్డ, నువ్వు చాలా మంచి పని సాధించావు బిడ్డ అని చెప్పి తల్లిదండ్రులు అనుకునేటువంటి కళలు కనాలి. ఇంకో కళ ఎటువంటి కళ కనాలంటే, ఏ పాఠశాలకైతే మీరు చదువుకొని వెళ్ళారో ఈ పాఠశాలకి మళ్ళీ మీరు చీఫ్ గెస్ట్గా రావాలనేసి, తర్వాత మీ ఆటోగ్రాఫ్ మీ సంతకం ఒక ఆటోగ్రాఫ్ కావాలనేసి నేను చెప్తూ ఉంటాను. మరి అలాంటి కళలు కంటున్నారా? మీరు ఎంతమందికి అంటున్నారు అలాంటి కళలు? మీ సంతకం ఒక ఆటోగ్రాఫ్ కావాలి, ఈ పాఠశాలకి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి, మీ తల్లిదండ్రులు తలనెత్తుకొని నిలబడేటువంటి గర్వమైనటువంటి పని చేయాలి. అలాంటి కళలు కంటున్నారా? ఎస్, కంటున్నారనే అనుకుంటాను. సో కాబట్టి మీ అందరికీ రాబోయే ఎస్ఎస్సి పరీక్షలు అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలని నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. మై డియర్ చిల్డ్రన్,
మీరు ఈరోజు పాఠశాల గేటు దాటిపోవచ్చు కానీ మా హృదయాల్లో మీరు ఎప్పటికీ ఈ స్కూల్ పిల్లల్లాగానే ఉంటారు. మా హృదయాల్లో ఎప్పటికి కూడా పిల్లల్లాగానే ఉంటారు. మీరు జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా ఒకరోజు తిరిగి వచ్చి మేడం నేను మీ స్కూల్ స్టూడెంట్ని అని చెప్పేసి మీ స్కూల్ స్టూడెంట్ని అనే గర్వంగా చెప్పేటువంటి రోజు రావాలనేసి కోరుకుంటున్నాను. అయితే ఆ రోజు ఎప్పుడైతే మీరు గర్వంగా ఈ స్కూల్లో ఈ ఫలానా స్కూల్ స్టూడెంట్ని అని చెప్పుకుంటారో అప్పుడు ఈ పాఠశాలకు ఒక గొప్ప గర్వకారణమైనటువంటి కళ అవుతుంది. సో మీ అందరికి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మీరంతా కూడా భవిష్యత్తులో మంచి రంగాల్లో మీకు ఎంచుకున్నటువంటి రంగాలలో లీడర్లుగా ఎదగాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్లాప్స్ తోటి అభినందిస్తాం మేడంని, థ్యాంక్స్ చెప్పుకుందాం మనము. అలాగే మరి 10th